నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది। ప్రకృతిలో ఆనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమాల్లో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం। పురాణ ఇతిహాసాల్లోనూ ఈ విషయం మనకు స్పష్టమవుతున్నది। కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు। శ్రీ మహావిష్ణువు 10 అత్యంత ప్రసిద్ధి అవతారాలను దశావతారాలని అంటారు। ఇది గరుడ పురాణంలో రాసుంది। మొదటి 4 అవతారాలు సత్యయుగంలో కనిపించాయని పురాణాలు చెప్తున్నాయి। తరువాత 3 అవతారాలు త్రేతాయుగంలో, 8వ అవతారం ద్వాపర యుగంలో, 9వ అవతారం కలియుగంలో, 10వది కలియుగం అంతంలో కనిపిస్తుందని అంచనా। చాలా కాలము నుండి శ్రీ మహావిష్ణువు అవతారాలలో 10 ముఖ్యమైనవని చెప్పుకున్నప్పటికీ ఆ 10 అవతారాలు ఏమి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు। పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు। సదుపరి రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరించాడు। అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారము అని అంటారు। కానీ వాటిల్లో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అని అంటారు। భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం యదా యదా హి ధర్మస్య కానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మ్యానం సుజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే। అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోతున్నప్పుడు నన్ను నేనే సృజించుకొనదును। సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును కాపాడేందుకు నేను ప్రతి యుగమునందు అవతరించెదను। భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగములోని ఈ 2 శ్లోకాలు ప్రసిద్ధి। హిందూ విశ్వాసాల ప్రకారం లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు దాల్చెను, అందుకొన్ని దశావతారాలు। ఇప్పుడు మనం ఆ దశావతారాలు ఏంటో, ఆ దశావతారాలకున్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా తేగలుగుతాను। చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు। మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది। దానివల్ల ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను। దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని పూర్తిగా చూశాక మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం। మత్స్య అవతారం। ప్రళయ కాలంలో సత్యవంతుడు అనే రాజు మరియు అతని భార్య రత్నామణి అనే ముని సముద్రంలో చిక్కుకుంటారు। శ్రీ మహావిష్ణువు చేప రూపంలో అవతరించి వారిని రక్షిస్తాడు। కూర్మావతారము। కూర్మావతారములో క్షీరసాగర మదనం వేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు। 3వ అవతారము వరాహ అవతారము। వరాహ అవతారము సత్యయుగంలోనే కనిపించినది। ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు। హిరణ్యకశపుడనే రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి భూమిని పాతాళంలో పడవేసి బ్రహ్మ నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు। వరాహ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశపుణ్ణి సంహరించి భూమిని వేదాలను రక్షిస్తాడు। 4వ అవతారము నరసింహ అవతారము। నరసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది। ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు। తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు నరసింహ అవతారంలో దిగి వచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశపుణ్ణి సంహరిస్తాడు। 5వ అవతారము వామన అవతారము। వామన అవతారంలో బాలునిగా వచ్చి 3 అడుగులతో ముల్లోకాలని ఆక్రమిస్తాడు। అంటే శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వచ్చి 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండాలని ఆక్రమించి 3వ పాదంతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు। ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపించాడు।
6వ అవతారము పరశురామ అవతారము. క్షత్రియుల క్రూరత్వం మరియు దుష్ట పాలనను చూసి పరశురాముడు 21 సార్లు క్షత్రియులను అంతం చేశాడు. అందువలన అతనిని క్షత్రియ సంహారి అని పిలుస్తారు. పరశురాముడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పరశురాముడికి సంబంధించిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, కావాలంటే చూడండి. 7వ అవతారము రామ అవతారము. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం కనిపిస్తుంది. రామావతారణం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించి చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. 8వ అవతారము బలరామ అవతారము. దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిజ్ఞానిస్తారు. 9వ అవతారం కృష్ణ అవతారం. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. 10వ అవతారం చివరి అవతారం కలికి అవతారం. ధర్మ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తు ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారాలన్నీ అందుకు ప్రతీకలే. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో దశావతారాల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.